తిరుపతి నగరానికి సంబంధించి 894వ జన్మదిన వేడుకలు వైభవంగా తిరుపతిలో జరుగుతున్నాయి. ముఖ్యంగా ఏదైతే 1130 సంవత్సరంలో తిరుపతి నగరాన్ని రామానుజాచార్యులు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఆ నగరం పెద్ద ఎత్తున విస్తరించిందంటూ గత 3 సంవత్సరాలుగా తిరుపతి నగరానికి సంబంధించి జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత పెద్ద ఎత్తున తిరుపతిలోని గోవిందరాజ స్వామి ఆలయం నుంచి మాడవీధుల్లో ఊరేగింపు భారీ ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. రామానుజాచార్యులు తిరుపతి నగరానికి సంబంధించి శంకుస్థాపన చేశాడు. దీనికి సంబంధించిన ఆధారాలు గోవిందరాజ స్వామి ఆలయాల్లో శాసనాల్లో కూడా ఉన్నాయని చెప్తున్న నేపథ్యం. మొత్తం మీద అయితే గత 3 సంవత్సరాలుగా స్వామివారి జన్మదిన ఏదైతే నగరానికి సంబంధించిన జన్మదిన వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇది ప్రతి ఏటా కొనసాగాలని టీటీడీ చైర్మన్ భూమన్ కరుణాకర్ పిలుపునిచ్చారు. ఎవరు అధికారంలో ఉన్నా లేకున్నా తిరుపతి నగరానికి సంబంధించిన జన్మదిన వేడుకలు నిర్వహించాలి. ఏదైతే తిరుమల శ్రీవారి ఆలయానికి సంబంధించిన సేవల కోసం తిరుపతి నగరానికి సంబంధించి గోవిందరాజ స్వామి ఆలయం చుట్టూ నగర నిర్మాణం ఏర్పడింది. ఇందులో భాగంగానే మొదట గోవిందరాజ స్వామి ఆలయం వద్ద శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఈ నగరం మహానగరంగా విస్తరించిందని కూడా అంటున్నారు. మొత్తం మీద దీనికి సంబంధించి విభిన్న వాదనలు ఉన్నప్పటికీ ఏదైతే రామానుజాచార్యుల అవిరాల కృషి వల్లే తిరుపతి నగరం ఇంత వేగంగా అభివృద్ధి చెందిందని చెప్తున్నారు. అంతేకాకుండా సమీపంలోని కృష్ణాపురం టానాతో పాటు మిగతా ప్రాంతాలన్నీ కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాయి. మొత్తం మీద ఇప్పుడు ప్రస్తుతం తిరుపతి మహానగరంగా ఏర్పడిన పరిస్థితి. దీనికి సంబంధించి ప్రపంచంలో ఏ నగరానికి జన్మదిన వేడుకలు కానీ పుట్టిన తేదీ కానీ లేదని చెప్తున్న నేపథ్యంలో తిరుపతికి మాత్రమే ఉందంటూ టీటీడీ చైర్మన్ భూమన్ కరుణాకర్ అంటున్నారు. మొత్తం మీద గత 3 సంవత్సరాలుగా తిరుపతి నగరానికి సంబంధించిన జన్మదిన వేడుకలను వైభవంగా తిరుపతిలో నిర్వహిస్తున్నారు. మేళ తాళాలతో పూర్తి స్థాయిలో కళాజాతాల బృందాలతో తిరుపతి ఏదైతే గోవిందరాజ స్వామి ఆలయం యొక్క మాడవీధుల్లో భారీ ప్రదర్శనలు నిర్వహిస్తారు. ఆ తర్వాత తిరుపతి నగర ఔచిత్యాన్ని గురించి పుర ప్రజలకే కాకుండా అందరికీ తెలియచెప్పే విధంగా ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నుంచి.